హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో వచ్చేసి పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన పని లేదు, అందులో నుంచే వాటర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది. ఇంకో 2 మినిట్స్ అలాగే ఉంచితే సరిపోతుంది. పాలకూర అయితే ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేయాలి. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పేస్ట్ తీసి ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ ఒక మిక్సీ జార్లో పాలకూర ఉడికించి పెట్టుకున్నది వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఇది కూడా వేయించండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని చూసుకుంటున్నాను. ఇది మరి కొంచెం చిక్కగా ఉంది, అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. ఇవి ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్లో వేయించుకొనైనా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరూ పచ్చివే వేస్తారు, వేయించుకోకుండా. ఒక 5 మినిట్స్ తర్వాత గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రోటీలోకి, చపాతీలోకి, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటుంది, చెక్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.